Yeah, hi everyone. So, ఈరోజు వన్ ఆఫ్ ద స్టూడెంట్ వీఆర్ గోయింగ్ టు టేక్ సక్సెస్ఫుల్ ఫీడ్బ్యాక్. సో, తనకి జాబ్ వచ్చిందండి మన కోర్స్ ద్వారా ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 ఇయర్. సో, తను ఎలా సక్సెస్ అయ్యాడు అండ్ వర్క్ ఎలా మేనేజ్ చేస్తున్నాడు. సో, లెటస్ డిస్కస్ విత్ హిమ్. సో, తను లైక్ తన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అండ్ తను ఇప్పుడు సక్సెస్ఫుల్ పాత్గా ఎలా రన్ చేయగలుగుతున్నాడు. విల్ డిస్కస్ విత్ హిమ్. యా, హాయ్ విక్రాంత్. హాయ్ అశోక్ గారు. సో విక్రాంత్, యూ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ బ్యాక్గ్రౌండ్, లైక్ మీరు ఏ ఇయర్ పాస్ అవుట్ అంటే మీరు ఫస్ట్ పాస్ అవుట్ అయిన తర్వాత ఏం చేశారు, అలాగే ఇప్పుడు ఎలా కెరీర్ని సెట్ చేసుకోగలిగారు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ యువర్ వర్డ్స్? యా. యాక్చువల్లీ నేను 2019లో నా బీటెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ వరకు నేను కోర్ జాబ్స్ చేశాను. అయితే యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సివిల్. సివిల్లో ఒక 2 ఇయర్స్ కోర్ జాబ్ చేసి ఆ కోర్ జాబ్లో అంతగా స్కోప్ నాకు కనిపించలేదు. కనిపించలేకపోయేసరికి నేను యాక్టివ్గా ఏదైనా వేరేది సాఫ్ట్వేర్ స్విచ్ అవుదాం, సాఫ్ట్వేర్లో ఎలా నడుస్తుంది అని చెప్పేసి ఒక కోర్సెస్ తీసుకొని నార్మల్గా డాట్ నెట్ కోర్సెస్ తీసుకొని కోర్స్ కంప్లీట్ చేశాను. కానీ జాబ్స్ కోసం చూస్తుంటే జాబ్స్ అనేది అంతగా కంప్లీట్ గా జీరో ఉన్నాయి అప్పుడు. అయితే అప్పుడు ప్రెసెంట్ వేరే ఏముంది అన్నప్పుడు యూట్యూబ్ లో మీ యూట్యూబ్ వీడియోస్ చూడడం సిఆర్ఎం గురించి ఆ, బయట కూడా సెర్చ్ చేశాను నేను. సెర్చ్ చేసినప్పుడు అక్కడ కూడా సిఆర్ఎం ఒక మంచి స్కోప్ ఉన్న టూల్. ఒకవేళ మీరు నేర్చుకున్నట్లయితే మంచి డిమాండ్ ఉన్న టూల్. అలా అని చెప్పేసి నేను మిమ్మల్ని రీచ్ అవడం జరిగింది. అప్పుడు మీరు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సిఆర్ఎం ఏంటి, అది ఏ విధంగా మనకు ఫ్యూచర్ ఉంటుంది ఆ సిఆర్ఎం లో. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏఐలో కూడా సిఆర్ఎం అనేది స్కోప్ ఎలా ఏ వరకు ఉంటుంది, అది మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అశోక్ గారు. ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరగడం జరిగింది. దాని తర్వాత కోర్స్ జాయిన్ అయ్యాను. కోర్స్ లో మెయిన్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ నాట్ ఓన్లీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అన్ని మీద తర్వాత స్టార్టింగ్ విత్ జీరో, లైక్ గివింగ్ ఇంటర్వ్యూస్. I'm actually given more than seven interviews. Like somebody will going to take more than 3 rounds, and somebody will going to take more than 2 rounds. Uh, like up to 6 interviews they took, first, second, third. Like it was continue. Then finally on eighth interview, I completed successfully. And then it was they are asking about the JavaScript mainly, and the plugin, mostly plugin. Why we are going? Why? What is the use of the plugin? And why we are using the plugin, instead of we can do the same thing with the JavaScript, but we have some other usages of plugin based on the create, on update, on pre-stage, and post-operation, pre-operation, and pre-validation. These are the things we are going to be done. We can't do with the JS. So these are the questions, and as well as they expected more from plugins, and also data management, CRM side, and it was good, Ashogara. సో ఫైన్. సో మీరు లైక్ సిఆర్ఎం ఎప్పుడు స్టార్ట్ చేశారు నేను అప్రాక్సిమేట్ లాస్ట్ ట్రైనింగ్? ఇయర్ సైన్ ఇన్ అశోక్ గారు. ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మన దగ్గర? ట్రైనింగ్ అశోక్ గారు, లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్, సారీ, మే మే ఆర్ ఏప్రిల్ మే. ఏప్రిల్ మే. యా. ఓకే, ఓకే. సో మీకు జాబ్ ఎన్ని మంత్స్ నుంచి చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? నేను ఇప్పుడు నియర్లీ ఒక 8 months కంప్లీట్ అయిపోయాను అశోక్ గారు, సక్సెస్ఫుల్. నైస్, నైస్. సో అంతమంది ఏదైనా
కోర్సెస్ తీసుకున్నారా బిఫోర్ డైనమిక్స్ సిఆర్ఎం? దానికంటే ముందు నేను డాట్ నెట్ కోర్స్ చేశాను, కంప్లీట్ చేశాను డాట్ నెట్ కోర్స్. అయితే డాట్ ఆహాహా. నెట్ కోర్స్ లో కూడా ఒక ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. కానీ హ్మ్. అప్పటికి ఆ ఇంటర్వ్యూస్ లో కొన్ని క్లియర్ అయ్యి, కొన్ని ఇంటర్వ్యూస్ లాస్ట్ రౌండ్స్ వచ్చేసి మళ్ళీ అవి కూడా మిస్ అయిపోవడం జరిగింది. హుహుహుహు. ఇక తర్వాత కాల్స్ అనేవి కంప్లీట్ గా జీరో అయిపోయాయి డాట్ నెట్ లో. హ్మ్. కాల్స్ అనేవి లేకపోయేసరికి ఖాళీగా ఆ ఎగ్జి కంప్లీట్ గా కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా మనం ఆ కోర్స్ పై మనం కంప్లీట్ గా వర్క్ చేయలేకపోతే 2-3 మంత్స్ 4 మంత్స్ తర్వాత ఆ కోర్స్ కూడా కంప్లీట్ గా ఆ, ఫ- మర్చిపోవడం జరుగుతుంది. హ్మ్. సేమ్ అలానే జరిగింది నాతో కూడా. ఎందుకంటే హుహుహు. ఒకసారి మనం ఒక కోర్స్ అని కంప్లీట్ చేసి ఆ కోర్స్ ని మళ్ళీ రివైజ్ చేయలేనప్పుడు ఒక 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ మనం వేరే వర్క్ మీద మనం మన కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఈ వర్క్ డాట్ నెట్ అనేది నేను మాక్సిమం మర్చిపోవడం జరిగింది. తర్వాత ఇక హుహుహు. వేరే కాల్స్ కూడా రాలేదు డాట్ నెట్ కి సంబంధించి డాట్ నెట్స్ రాకపోయేసరికి నేను ప్రజెంట్ కంప్లీట్ గా బ్లాంక్ అయిపోయాను ఆ స్టేజ్ లో. అప్పుడు నేను యూట్యూబ్ లో వేరేది సంథింగ్ ఏదన్నా వేరే కోర్స్ లైక్ సాప్ అవి చూడడం జరిగితే అప్పుడు డాట్ నెట్ సంబంధించి సిఆర్ఎం బెస్ట్, అండ్ సిఆర్ఎం కి మంచి గ్రోత్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ దొరకడం జరిగింది. సిఆర్ఎం మీకు అలానే మీకు అంతకుముందు తెలుసా? ఐడియా ఉందా సిఆర్ఎం బిఫోర్ దట్? లేదు అశోక్ గారు. హుహుహుహు. మాక్సిమం నేను సిఆర్ఎం గురించి జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి సిఆర్ఎం అంటే ఏంది, సిఆర్ఎం ఎక్కడ యూజ్ చేస్తున్నారు, హ్మ్. అలా నేను నా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను సిఆర్ఎం పై. కంప్లీట్ కంప్లీట్ నాలెడ్జ్ అనేది అంతగా లేదు నాకు. హుహుహుహు. సో మనకి మీరు లైక్ జాబ్‌లో జాయిన్ అవ్వటానికి, కోర్స్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎన్ని మంత్స్ పట్టింది జాబ్ క్రాక్ చేయడానికి మన కోర్స్ ఒక నేను ఏప్రిల్ మేలో జాయిన్ అయితే అశోక్ గారు, నాకు సెప్టెంబర్లో నవంబర్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఒక 6 మంత్స్ అలా పట్టింది టైం. అప్రాక్సిమేట్‌గా 5, 6 మంత్స్ పట్టింది. అప్రాక్స్ ఓకే. 5-6 మంత్స్. ఓకే. ఓకే. నైస్. మీ ప్యాకేజ్ ఎంత ఇచ్చారు అప్రాక్సిమేట్‌గా? నా ప్యాకేజ్ వచ్చేసి 6 చెప్పారు అప్రాక్సిమేట్ 6 ఎల్‌పిఏ. హుహుహు. 6 ఎల్పి. అంతకుముందు మీరు కోర్‌లో చేసినప్పుడు ఎంతండి మీ ప్యాకేజ్? నేను ఫోర్లో చేసినప్పుడు అప్పుడు ఇనిషియల్ గా ఒక 3 ఎల్పి ఉండే అప్పుడు. ఆహాహాహా! హుహుహు. సో మన కోర్స్‌లో మీకు లైక్ ఎక్కువగా ఏవి హెల్ప్‌ఫుల్ అయ్యాయి జాబ్ క్రాక్ చేసుకోవడానికి? మెయిన్లీ అశోక్ గారు ప్లగిన్స్. హ్మ్. ఎందుకంటే ప్లగిన్స్ అనేది ఒకవేళ స్క్రాచ్ నుంచి మనం ఆ, నేర్చుకోలేకపోతే ఆ కోర్స్ అనేది కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ద మైండ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ లైన్స్ ఆఫ్ కోడ్స్ కానివ్వండి, ఆ కోడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కోడ్ మనకు మాక్సిమం మనం చేసేది కడ్ ఆపరేషన్స్. హ్మ్. డేటా డేటా గెట్ చేయడం, ఆ డేటాపై ఆపరేషన్ చేయడం, ఆ డేటాని అప్డేట్ చేయడం, ఆ డేటాని రిట్రైవ్ చేయడం, మాక్సిమం ఇవే కానీ ఒకవేళ మనం స్క్రాచ్ నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఎక్స్ప్లెయిన్ చేసే వాటిపై చాలా బాగా అనిపించుకున్నాను అశోక్ గారు నాకు. నేను నేర్చుకోవడానికి కూడా రీజన్, ఈజీగా నేర్చుకోవడానికి రీజన్ కూడా ఆ, మీరు చెప్పే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. హ్మ్. 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 ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వల్లనే నేను మాక్సిమం ఇంటర్వ్యూస్ లో కూడా మాక్సిమం ప్లగిన్స్ పై అడగడం జరిగింది. ఆ ప్లగిన్స్ అడగడం జరిగింది, నాకు చాలా బెనిఫిట్ అయ్యింది షుగర్. హుహుహుహు. నైస్. 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 సో ఎక్కువగా మీకు ఇంటర్వ్యూలో మన సబ్జెక్ట్ నుంచి ఎంతవరకు కవర్ అయ్యాయి? మీకు 8 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు గదా! సో మన సబ్జెక్ట్ నుంచి ఎక్కువగా ఎంతవరకు అడిగారు? ఎంత పర్సెంటేజ్? మన సబ్జెక్ట్ లో మాక్సిమం ఒక 80%, 90% వరకు మన సబ్జెక్ట్ నుంచి అడిగారు షుగర్. హుహుహుహు. నైస్. నైస్. మీరు ఏవైతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నారో హ్మ్. ఇంటర్వ్యూస్ లో, ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నుంచి 80 నుంచి 90% వరకు అవే వచ్చాయి. నేను ఇంకోటి, మీ ఇంటర్వ్యూస్ మీరు మీరు యూట్యూబ్ లో సిరీస్ పెట్టారు కదా, ఇంటర్వ్యూ సిరీస్. హ్మ్. ఆ హ్మ్. ఇంటర్వ్యూ సిరీస్ నేను మాక్సిమం ఫాలో అయ్యేవాడిని. ఆ ఇంటర్వ్యూ సిరీస్ లో వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాటిని మరి 5 to 6 టైమ్స్ చూడడం, ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పై గ్రిప్ తెచ్చుకోవడం,
వాటిని అలా అవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి షుగర్ నాకు. గుడ్ గుడ్ గుడ్. సో లైక్ మీరిప్పుడు ఆల్మోస్ట్ 8 మంత్స్ నుంచి చేస్తున్నారు కదా జాబ్. సో ఇప్పుడు వర్క్ ఎలా ఉంది? లైక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా మన వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యి జాబ్ సెర్చ్ కోసం జాయిన్ అయ్యి ఉంటారు కదా మన కోర్స్లో. వాళ్ళకి మీరు ఓకే. ఇచ్చే సజెషన్స్, మీరు ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేసి ఉంటారు, ఇవి ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేసి ఉండకపోతే ఇంకొంచెం నేను బెటర్గా పర్ఫామ్ చేసేవాడిని, లేదంటే తొందరగా జాబ్ వచ్చేది. 6 మంత్స్ పెట్టింది కదా, ఇంకొంచెం 3-4 మంత్స్లోనే వచ్చేది. సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ డూ యూ గివ్ ఫర్ ద న్యూ పార్టిసిపెంట్స్? యాక్చువల్ గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అక్షయ్ గారు. సిఆర్ఎం లో జాబ్స్ ఉన్నాయి, కానీ నెగ్లెక్ట్ చేయకూడదని అంటాను నేను. ఎందుకంటే నేను ఇనిషియల్ గా నేను డాట్ నెట్ నేర్చుకుని నా డాట్ నెట్ లో కూడా నాకు జాబ్స్ సెర్చింగ్ లో ఉన్నప్పుడు జాబ్స్ రాకపోయేసరికి నేను కంప్లీట్ గా మైనస్ అయిపోయాను. అందులో జీరో అయిపోయి నేను సిఆర్ఎం కూడా తీసుకున్నాను, కానీ అందులో కూడా నేను నెగ్లెక్ట్ చేశాను ఇనిషియల్ డేస్ లో. నెగ్లెక్ట్ చేసి ఆ వీడియోస్ చూడడం, ఆ వీడియోస్ కి సంబంధించిన కోడింగ్ ఒకసారి చేసి ఆ, తర్వాత మానేయడం. అది ఒక కంప్లీట్ మినిమం ఒక 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ దాన్ని రివైజ్ చేసి మనం కోర్స్ లో గ్రిప్ తెచ్చుకున్నట్టే ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత మాక్సిమం మనం చేసే వర్క్ మొత్తం అదే అశోక్ గారు. మనం ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ ని హ్యాండిల్ చేయడం కూడా మనం ముందే నేర్చుకొని వచ్చేస్తున్నాం. అందుకని మనకు టెన్షన్స్ ఏమి ఉండదు. ఒకవేళ మనం జాబ్ వర్క్ అనేది నేర్చుకోకుండా జాబ్ తెచ్చుకొని మళ్ళీ వర్క్ వచ్చిన తర్వాత వర్క్ ఉంటుందో పోతుందో అని ఒక టెన్షన్ లో ఉండకూడదు అని చెప్పేసి నా సజెషన్. అందుకనే వర్క్ నేర్చుకునేటప్పుడు మాక్సిమం కంప్లీట్ గా వర్క్ మీద వర్క్ మీదనే ఫోకస్ చేసి, సారీ లెర్నింగ్ మీద ఒక ఫోకస్ చేసి, ఆ, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఫేస్ చేసుకోకుండా కంప్లీట్ గా వర్క్ కోర్స్ మీద కంప్లీట్ గా ఫోకస్ చేసినట్లయితే మనకు ఆ, మంచి బెనిఫిట్ అశోక్ గారు. యా యా. సో ట్రైనింగ్లో మంచిగా ఫోకస్ చేసి అసైన్మెంట్స్ మన దగ్గర రియల్ టైం ఓరియంటెడ్గా లైక్ డౌట్ సెషన్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి అవంతా ఫోకస్ చేసి నేర్చుకుంటే వర్క్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ మెంటల్ టెన్షన్. యా సో హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు జాబ్. యా శంకర్, ఒకసారి మనము కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆ కోర్స్ పై కూర్చొని మళ్ళీ ఒక జాబ్ వచ్చేంత వరకు మనం ఆ, వాటిని నెగ్లెక్ట్ చేయకుండా కంటిన్యూస్ గా ఆ, వాటిపై వర్క్ చేస్తున్నట్టయితే మనకు అసలు ఎలాంటి ఇష్యూస్ ఉండవు అశోక్ గారు. జాబ్ వచ్చిన జాబ్ తర్వాత ఒకసారి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మనకు ఆ జాబ్ కి సంబంధించిన ఫ్లోని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ జాబ్ కి సంబంధించిన కరెక్ట్. ఎగ్జిస్టింగ్ కోడ్ అర్థం చేసుకొని ఆ ఎగ్జిస్టింగ్ కోడ్ లో బగ్స్ రీసాల్వ్ చేయడం, ఆ ఎగ్జిస్టింగ్ కోడ్ లో మనం అప్డేట్ చేయడం, అలాంటివి మనం చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం మన దగ్గర ఉన్న బేసిక్స్ కానివ్వండి, మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అది అక్కడ వర్క్ చేస్తుంది. ఒకవేళ మనం వాటిని ఒకవేళ 2 మంత్స్ 3 మంత్స్ కంప్లీట్ కోర్స్ అయిపోయిన తర్వాత 2-3 మంత్స్ మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే అది మర్చిపోవడం జరుగుతుంది. అది మర్చిపోతే మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం మళ్ళా స్క్రాచ్ నుంచి చేయడం అనేది చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన కంపెనీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీలో ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్లోని అర్థం చేసుకొని ఆ ఎగ్జిస్టింగ్ ఫ్లోలో మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాప్పుడు మళ్ళా మనము ఆ ఎగ్జిస్టింగ్ ఫ్లోని అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి కోడ్ రివైజ్ చేసి మళ్ళీ మన క్లాసెస్ వినాల్సి ఉంటే కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. యా, మీకు జాబ్లో వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు ఆ ప్రాసెస్, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ అర్థం చేసుకోవడానికి టైం సరిపోదు. మళ్ళీ జాబ్ టైం వచ్చిన తర్వాత సరిపోతుంది. కోర్స్ నేర్చుకుంటా అంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు. ముందుగానే నేర్చుకుంటే బెనిఫిట్ యా ఉంటుంది. యా ఒకసారి జాబ్ వచ్చిన మనము ఒక కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ వచ్చేంత వరకు మనం వాటిపై అసలు ఇంకోసారి ఇంకో ట్రయల్ క్రియేట్ చేసి లేక కొత్త సొల్యూషన్ క్రియేట్ చేసి మనం ఏదైతే మనము చేసామో కంప్లీట్ గా దాన్ని ఇంకోసారి 2 or 3 టైమ్స్ రివైజ్ చేసి దాన్ని మనం కంటిన్యూస్ లో పెట్టుకుంటే మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి మనం అందులో మిస్ అయిపోయినట్టయితే తర్వాత మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒకసారి జాయిన్ అయిన తర్వాత. ట్రూ ట్రూ. యా, గుడ్ గుడ్. సో యా,
Thank you so much, Vikrant, for sharing the feedback. So it's really helpful for the new participants. And also మీకు జాబ్స్ లైక్ కాల్స్ అనేవి ఎలా వచ్చాయి మీరు స్టార్ట్ చేసినప్పుడు? బై ద యాక్చువల్గా ఇనిషియల్గా నాకు అంతగా కాల్స్ ఏం రాలేదు గారు. తర్వాత ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత కాల్స్ లో కూడా ఇనిషియల్ గా కొన్ని ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ ఎక్కువ అడగడం, నేను ఆ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ చేయలేకపోవడం కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటాను నేను. ఆ తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత నాకు కాల్స్ బాగానే రావడం జరిగాయి త్రూ నౌకరీ ప్లస్ లింక్డ్ ఇన్. మీరు ఎలా అయితే లింక్డ్ ఇన్ లో ఎవరెవరిని ఫాలో కావాలి, ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలి, మెసేజెస్ కానివ్వండి, అది చాలా హెల్ప్ఫుల్ గా అయ్యాయి అశోక్ గారు. నాకు నేను ఆ, ఈ ఈ జాబ్ క్రాక్ చేసింది త్రూ లింక్డ్ ఇన్ అని చెప్తాను నేను. ఎందుకంటే లింక్డ్ ఇన్ లో మనకు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేవి మనకు లింక్డ్ ఇన్ లో షేర్ చేస్తున్నారు ప్రజెంట్ హెచ్ఆర్స్ కానివ్వండి. అలా మనం హెచ్ఆర్స్ ని రీచ్ అయ్యి వాటితోనే వారితో మనము మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, మన రెజ్యూమే కానివ్వండి, మన నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మన టెక్నాలజీస్ కానివ్వండి, షేర్ చేసి ఒకవేళ మ్యాచ్ అయితే మనకు వాళ్ళు మనకు షెడ్యూల్ చేసి కంప్లీట్ గా అయితే నెక్స్ట్ ఈజీ అండి. నైస్ నైస్. అంతకుముందు మీరు లైక్ జాబ్ లేసేనా మన ట్రైనింగ్లో? అవును శుభ్ర, నేను జాబ్ చేస్తాను. యాక్చువల్ గా నేను మీకు చాలా హెల్ప్, మీరు మీ వీడియోస్ కానివ్వండి, మీరు చాలా హెల్ప్ గా చేశారు అశోక్ గారు. ఎందుకంటే నేను ఇంతకు థ్యాంక్ యూ. ముందు కోర్ జాబ్ చేసేసి ఆ కోర్ జాబ్ తర్వాత వదిలేసి వేరే డాట్ నెట్ టెక్నాలజీస్ పోయి కోర్స్ కంప్లీట్ చేశాను. కానీ కోర్స్ రాకపోయేసరికి ఆ, ఆ, నాకేం చేయాలో అర్థం కాక ఖాళీగానే ఉండడం జరిగింది. తర్వాత ఫ్యామిలీ ప్రెషర్స్, వేరే ఆడ్ జాబ్స్ చేయడం, అలాగే కంటిన్యూ చేశాను. ఆ తర్వాత మీ వీడియోస్ చూసి మీ టీచింగ్ స్కిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి సార్. ప్లస్ ఇంకోటి, ఆ, మనకు సెషన్స్ లో కూడా ఏదైనా ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ పై ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం వాటిపై ఫార్వర్డ్ వెళ్ళి కంప్లీట్ క్లోజ్ చేయాలి, అది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. మీ వల్లనే నేను ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో రాగలిగాను. థ్యాంక్ యూ సో మీరు మచ్. చెప్పే విధానం కానివ్వండి, మీ ఎక్స్ప్లెయిన్ కోర్స్ లో ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, ఆ, మన మేనేజర్స్, మన ఆ, మనము మనకు వచ్చే సిఆర్స్ పై ఎలా వర్క్ చేయాలి, అది చాలా బాగా ఆ, నాకు హెల్ప్ఫుల్ అయ్యాయి. యా, ఫైన్ ఫైన్, గుడ్. సో లైక్ మీకు స్టార్టింగ్లో కోర్స్ జాయిన్ అయ్యక ముందు మీకు ఎలా కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, నేను ఇక్కడ నాకు ఇది బెస్ట్ ప్లేస్? అంతకుముందు డాట్ నెట్ తీసుకున్నారు కదా, మీకు అక్కడ వేస్ట్ యా, అయిపోయి ఉంటుంది కదా. యా. సో మన దగ్గర ఏ విధంగా మీకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది వెళ్ళొచ్చు అని? యాక్చువల్గా నా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీతోని ఒకసారి ఫస్ట్ టైం నేను కాల్లో మాట్లాడాను. అప్పుడు కాల్లో మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యే విధానం, ఆ రెస్పాండ్ అయ్యే విధానంలో నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వచ్చాయి యాక్చువల్గా. ఎందుకంటే నేను డాట్ నెట్ లో కూడా నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు చెప్పారు కానివ్వండి, లేకుంటే వాళ్ళ అప్రోచ్ అయితే అప్రోచ్ అనిపించిందో, వస్తుందండి, మీరు పర్వాలేదు, మీరు టెన్షన్ తీసుకోవద్దు, మీకు వచ్చేస్తుంది, మీరు కంప్లీట్ లెర్న్ చేసుకోండి. కానీ మీరు ఏ విధంగా అయితే మీరు మీ నాలెడ్జ్ ఎంతవరకు మీరు ఎక్స్పోజ్ చేయగలుగుతారో ఆ సంబంధించిన టెక్నాలజీకి, ఇప్పుడు సిఆర్ఎం లో ఉంది, మీ సిఆర్ఎం లో మీరు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారో వాటిపై మీరు ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూస్ లో మీరు ఆ, ఏ విధంగా ఎక్కడ మిస్ అవుతున్నారు, ఆ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అది చెప్పారు కదా అట్లా. నాకు చాలా బాగా అనిపించింది ఇంటర్వ్యూస్ లో. నేను ఒకవేళ ఫేస్ టు ఫేస్ ఎవరికైనా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు ఉండకపోవచ్చు. కానీ మీరు ఆ ఇంటర్వ్యూస్ తీసుకొని ముందే ఈ ఈ ఈ పార్ట్ లో మీరు కొద్దిగా లో ఉన్నారండి, వీటిపై మీరు మోర్ ఫోకస్ చేయండి. ఆ ఫోకస్ చేయడం వల్ల మీకు ఈజీ టు క్రాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందుకని అది నాకు చాలా బాగా అనిపించింది. నైస్ నైస్ నైస్. సో లైక్ మీకు ఇప్పుడు మధ్యలో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 3 మంత్స్ ఐ థింక్ గ్యాప్ వచ్చింది కదా, ఎక్కడైనా యా, గివ్ అప్ ఇవ్వాలని అనిపించిందా? ఇనిషియల్ డేస్ లో నాకు ఆ, జా- జాయిన్ జాయిన్ అయిపోయి కోర్స్ లో కంప్లీట్ చేసి
కొన్నిసార్లు కాల్స్ రాకపోయేసరికి నేను డాట్ నెట్ లాగానే ఉంది కదా ఇది, ఎందుకు ఇంకా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి వేరే జాబ్స్ మీద వర్క్ వెళ్ళిపోవడం, వీటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది అప్పుడు. హ్మ్. అప్పుడు చేసేసరికి నాకు, అరే నేను మళ్ళీ జీరో అయిపోతానా, హ్మ్. డాట్ నెట్ నేర్చుకొని ప్లస్ సిఆర్ఎం నేర్చుకొని ఇంత టైం ఇన్వెస్ట్ చేసి మనీ ఇన్వెస్ట్ చేసి హ్మ్. అది వేస్ట్ అయిపోతుందా అని చెప్పేసి ఒక భయం భయం ఉంది అప్పుడు. హ్మ్. ఆ భయంతోనే ఆ, వాటిపై మన ఇంటర్వ్యూసే ఇప్పుడు, అప్పటి వరకే నాకు కాల్స్ అనేవి రాలేదు అప్పుడు స్టార్టింగ్ లో. అప్పుడు హ్మ్. స్టిల్ నేను మీ వీడియోస్, మీ ఇంటర్వ్యూ వీడియోస్ చూడడం, ఆ ఇంటర్వ్యూ వీడియోస్ లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ, హ్మ్. ఏ విధంగా వాటిని ఆన్సర్ చేయాలి, హుహు. అవి చూడడం జరిగేది. మధ్యలో ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ లెవెల్ లో అయినప్పుడు అనిపించింది అశోక్ గారు, సేమ్ ఇలానే ఉంది కదా, డాట్ నెట్ లాగానే ఉంది కదా అనిపించింది. కానీ తర్వాత ఒకసారి కాల్స్ రావడం స్టార్ట్ అయ్యి, ఆ కాల్స్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా పెరిగాయి అశోక్ గారు. హ్మ్. హ్మ్. నైస్. 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 సో, గుడ్ యాక్చువల్లీ. మీరక్కడ గివ్ అప్ ఇచ్చుంటే మళ్ళీ ఈరోజు జాబ్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. సో, జస్ట్ మన పాత్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయ్యి, లైక్ మన కోర్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయితే యా, డెఫినెట్‌గా సక్సెస్ అవ్వచ్చు. ఆల్ ఆఫ్ దెమ్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ యా, మనం ఒక పాత్ మాత్రమే, ఒక రైట్ పాత్ అనేది క్రియేట్ చేసి ఇవ్వగలుగుతున్నాము. ఆ పాత్‌ని యా, ఫాలో అవ్వాల్సింది లైక్ ఎఫర్ట్స్ కూడా ఉండాలి పర్సన్ దగ్గర నుంచి. యా, అప్పుడే సక్సెస్ అనేది అవ్వచ్చు. యాహ్! యా అశోక్ గారు. మీరు చెప్పే వీడియోస్ లో మనం ఓన్ గా తీసుకొని మనమే ఆ, ఎక్కడెక్కడ స్లో అవుతున్నామో మనమే వాటికి వర్క్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే somebody will not going to come and they going to tell this is the way you need to work, but హ్మ్. we need to see ourselves where we are backing, and యాహ్! then we need to do some research, and we need to complete that uh, uh, requirement. హ్మ్. Yeah, Sugar. ట్రూ. 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 యాహ్! సో, థాంక్ యూ సో మచ్. లైక్ ఇట్స్ రియల్లీ ఇన్‌స్పిరేషన్ టు న్యూ పార్టిసిపెంట్. యాహ్! థాంక్ యూ విక్రాంత్. Thank you, Sugar. Once again, so thank you very much. ఇవాళనే నేను ఇప్పుడు జాబ్ క్రాక్ చేసి జాబ్ లో నేను వర్క్ చేయగలుగుతున్నాను. యాహ్! థాంక్ యూ సో మచ్.